రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమలగిరిలో జూలై 14న సీఎం రేవంత్ చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పారు. సన్నబియ్యంతో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చడం, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఆహార భద్రత కల్పించే సంక్షేమ పథకాలు స్వతంత్ర భారతదేశంలోనే లేవని అన్నారు. గత పాలకులు ఉప ఎన్నికలు ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చారని విమర్శించారు. రేషన్ కార్డులు ఇష్యూ చేయడం అనేది మా ప్రభుత్వంలో ఒక నిరంతర ప్రక్రియ. బై ఎలక్షన్ల కోసమో రాజకీయ లబ్ధి కోసమో చేయడం లేదు. ఇది ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాము. ఆ లెక్కలు కూడా చెప్తా. ఈ సన్నబియ్యం కార్యక్రమానికి మా ప్రభుత్వం సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. 3,10,00,000 జనాభాకి 10 లక్షల జనాభాకి ఈ 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. మొత్తం 95 లక్షల కుటుంబాలకి ఈ రేషన్ కార్డులు మేమంటే ఇచ్చినాయి కానీ ఇప్పుడు ఇవ్వబోతున్నాయి కానీ 95 lakhs 95 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేతులు జోడించి మనం చేసుకుంటున్నాం. మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీకు ఎవరి కష్టం వచ్చినా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ ఎమ్మడి నేను ఉంటా. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ అమ్మది వచ్చినా అన్న మీరు రావాలంటే కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పట, గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో పట మీ సమస్యల విషయంలో మీకు అండగా ఉంటా అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, దయచేసి ఈరోజు 11వ తారీఖు మధ్యలో రేపు 12, రేపు 13 2 రోజులు కూడా గ్రామాన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఊహించని విధంగా ఈరోజు తుంగతుర్తిలో మీటింగ్ జరిగింది. ఈ తుంగతుర్తి ప్రాంతానికి చెందిన ప్రజలకు అనేక సమస్యల విషయంలో ఇక్కడే ఏదైతే ఊహించని విధంగా మన ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు